మందిరములో ఏమి జరుగుతుంది? వ్యాపారం జరుగుతూ ఉంది. అవును, వ్యాపారం జరుగుతుంది. ఎలాంటి వ్యాపారం తెలుసా? యొర్దానులో నుంచి నీళ్లు తీసుకొచ్చి ఏమంటున్నారండి? ఈ నీళ్లు పవిత్రమైన జలము అని చెప్పి దాన్ని నమ్ముతున్నారు. నూనె డబ్బాలు తెచ్చారు, కొబ్బరి నూనె డబ్బాలు తెచ్చి ఇవి నూనె డబ్బాలతో కూడా ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. ఈ మధ్య కొత్త వ్యాపారం వచ్చింది, ప్రార్థనా చేపలంట. చేపంట కొనుక్కోవాలి, చేపలు చుట్టి మూలన పెడుతున్నారు, అవి కొనుక్కోవాలంట. ఏం చేపలు అంటే అవి ప్రార్థనా చేపలంట. ఆ దాని మీదే కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలంట. ఇలాంటి వ్యాపారం, కోనేరులు కట్టి ఈ కోనేరులో దిగితే మీకున్న రోగాలు పోతాయి అని రకరకాలుగా దేవుని మందిరం వ్యాపారముగా మారిపోయింది.